అమెరికా, బ్రిటన్ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులలో హౌతీ తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదైతే మొన్నటిదాకా వరుసబెట్టి ప్రపంచ వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేస్తూ ఉంటే దానికి ప్రతిగా అమెరికా, బ్రిటన్లతో పాటుగా 7 దేశాలకు సంబంధించినటువంటి సైన్యాలు తోడవడంతో అటాక్స్ మీద అటాక్ చేస్తూ వీళ్ళు మిస్సైల్ లాంచ్ చేయబోతుంటే అటాక్ చేయడం, మిస్సైల్ లాంచర్స్ మీద అటాక్ చేయడం, అట్లాగే వాళ్ళు మిస్సైల్ ఆపరేషన్స్ మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత వీళ్ళ స్థావరాల మీద ధ్వంసం చేస్తున్నారు. ఇట్లాగా హౌతీ తీవ్రవాదులు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మిగతా వాళ్ళ సమాధులు పెట్టినట్టుగా అన్ని శవాల్ని ఒక చోట గుంపగత్తగా కాకుండా ఇట్లా హౌతీ తరపున పోరాడుతూ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శవాలకి ప్రత్యేక అంతిమ క్రియలు చేస్తున్నారు, ప్రత్యేక అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళ సమాధులు ప్రత్యేకించి కడుతున్నారు. అక్కడికి ఆ దేశ పౌరులందరినీ వచ్చి నివాళులు అర్పించమని చెప్తున్నారు. తద్వారా దాన్ని ఒక పవిత్ర ప్రదేశం కింద భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకోవడానికి సంబంధించినటువంటి జ్ఞాపకం అంటూ ప్రకటించడం ద్వారా భవిష్యత్తు అంటే సుదీర్ఘకాలం పాటు మీ దేశాలకి మేము ఏం చేయాలో చేస్తామన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు హౌతీ తీవ్రవాదులు.